రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను విచారించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ, వ్యాపార, న్యాయవాదులతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్పై కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు కేసీఆర్. సిట్ నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా నోటీసులు జారీ చేశారని ఫైర్ అయ్యారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరికాదన్నారు. సిట్ రూల్స్ ఉల్లంఘించిందన్నారు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానన్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దిష్టి బొమ్మలు దహనం చేయాలని పార్టీ ఆదేశించింది. తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ప్రతిపక్ష నేతను వేధించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించడం పైశాచిక ఆనందమని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ఆయన్ను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్, కేటీఆర్, సంతోష్ రావులను విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ, వ్యాపార, న్యాయవాదులతో పాటు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్పై కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు కేసీఆర్. సిట్ నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా నోటీసులు జారీ చేశారని ఫైర్ అయ్యారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరికాదన్నారు. సిట్ రూల్స్ ఉల్లంఘించిందన్నారు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతానన్నారు కేసీఆర్. మరోవైపు కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దిష్టి బొమ్మలు దహనం చేయాలని పార్టీ ఆదేశించింది. తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది గులాబీ పార్టీ. ప్రతిపక్ష నేతను వేధించడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించడం పైశాచిక ఆనందమని విమర్శించారు.